Hallelujah. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ ప్రే ఫర్ ఇండియా పేజ్ యొక్క వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమును బట్టి మీ అందరికీ కూడా సమాధానము కలుగునుగాక. షాలోమ్, ఆమెన్. ఈ మంచి అవకాశాన్ని నాకు దయచేసినటువంటి దేవాది దేవునికి, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తునకు నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు, వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అండ్ అట్ ద సేమ్ టైం కాకినాడ విక్టరీ మినిస్ట్రీస్ యొక్క వ్యవస్థాపకులు, అధినేత పాస్టర్ మోసా అబ్రహాం అన్నగారికి కూడా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఫర్ గివింగ్ మీ గుడ్ ఆపర్చునిటీ మీ అందరితో కూడా ఈ రీతిగా కలవడానికి, మీ అందరితో కాసేపు మాట్లాడడానికి, మీ అందరితో కలిసి మన దేశ క్షేమము కొరకు ప్రార్థించడానికి, మీ అందరితో కలిసి ప్రభుని ఆరాధించడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనము ఈ ఆరాధనలో ముందుకెళ్దాం. ఐ బిలీవ్ నా వాయిస్ అంతా కూడా మీకు చక్కగా వినబడుతుందని, ఆడిబుల్గా ఉందని నేను నమ్ముతా ఉన్నాను. రైట్, ఎనీవే లెట్స్ ప్రే. మహాపరిశుద్ధుడా, జీవం గల దేవా, మహోన్నతుడా, నీకు స్తోత్రం. ఈ సాయంకాల సమయమున ప్రభా మమ్మల్ందరినీ ప్రభానైనా ఈ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రభా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా, మేము భౌతికంగా కలుసుకోలేని పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈ రీతిగా ప్రభానైనా సాంకేతిక మాధ్యమము ద్వారా, ఈ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ ద్వారా, ఈ మీడియం ద్వారా ప్రభా మేము ఈ రీతిగా కలుసుకొని ఒకరితో ఒకరము ఏకీభవిస్తూ ప్రభా నిన్ను ఆరాధించడానికి నువ్వు ఇచ్చినటువంటి మంచి కృపను బట్టి నీకు వందనాలు. ఈ సాయంకాలము జరిగేటువంటి ఆరాధన అంతటినీ ప్రభా నీ హస్తగతం చేసుకోమని ప్రార్థిస్తా ఉన్నాను. నీవే తోడైన ముందుకు నడిపించమని, మా పాటల ద్వారా, స్తుతుల ద్వారా, ఆరాధన ద్వారా ప్రభా మేము మాట్లాడుకునేటువంటి ప్రభా కొన్ని ప్రోత్సాహకరమైనటువంటి మాటల ద్వారా మా ప్రార్థనను నీవు ఆలకించి ప్రభా మమ్మల్ని ముందుకు నడిపించమని మహిమ ప్రభావములు నీకే ఆరోపిస్తూ యేసు దివ్య నామమున వేడుకొని ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. మనమందరం కూడా కలిసి ఒక చక్కటి పాట పాడుతూ ప్రభుని మనం ఆరాధిద్దాం. నీవే నా సంతోషగానము. మన ఏ పరిస్థితులు అయినా కూడా మన ప్రభు ఆయనే మన సంతోషగానం, ఆయనే మనకు జయోత్సాహము గనుక మనమందరం కూడా కలిసి ఆ పాట పాడుతూ మనము ప్రభుని మహిమ పరుద్దాం. ఆమెన్. We thank you, Lord Jesus. Hallelujah, hallelujah. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. బలశూరుడా యేసయ్యా నా తోడై, ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. బలశూరుడా యేసయ్యా నా తోడై, ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవే శృంగము, మహాశైలము. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా, నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా, నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. నిరంతరం నిలుచును నా
నాపై నీ కనికరం, శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో, నిరంతరం నిలుచును నాపై నీ కనికరం, శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో, నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము, నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై వెలసినావు, విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. నీకు వందనాలేసయ్యా. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై వెలసినావు, విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం, అనుదినం అనుక్షణం నీతో నా జీవితం యేసయ్యా. మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం, అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. నీవేనా సంతోష శబ్దం అందరం కూడా చప్పట్లు కొడుతూ, నా సంతోషగానము నీవే యేసయ్యా, నా రక్షణ శృంగము నీవే ప్రభువా. నీవేనా సంతోషగానము. yes lord. నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు, దీన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు. నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు, దీన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు. హల్లెలూయా హల్లెలూయా, నీవే నా రాజువు. హోసన్నా హోసన్నా, నీవే మహారాజువు యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా, నీవే నా రాజువు. హోసన్నా హోసన్నా, నీవే మహారాజువు. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము, నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము నీవే ప్రభా. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా, నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై వెలసినావు, విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం, అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం, అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము, నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నిరంతరం నిలుచును మాపై నీ కనికరం, శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో, నిరంతరం
మా మహారాజు నీవే, మా రాజు నీవే ప్రభా. ఓ హల్లెలూయా హల్లెలూయా, నీవే నా రాజు. హోసన్నా హోసన్నా, నీవే మహారాజు. హల్లెలూయా ఓ హల్లెలూయా యేసయ్యా. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. బలశూరుడా యేసయ్యా నా తోడై, ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. బలశూరుడా యేసయ్యా నా తోడై, ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. హల్లెలూయా 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 హల్లెలూయా. మన ఒప్పుకోలుకు ప్రధాన యాజకుడైనటువంటి దేవాది దేవునికి మనమందరము కూడా ఒక పాజిటివ్, ఆయన వాగ్దానముల యొక్క ఒప్పుకోలను చేస్తూ ఆయనకు స్తుతి పాడదాం. మన పక్కన 1000 మంది పడుతూ ఉన్నా, మన కుడి ప్రక్కన 10,000 మంది కూలుతూ ఉన్నా, మనకు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు గనుక మనమందరము కూడా ఆయన మనకు తోడై ఉండగా ఏ బాధ లేదు, ఏ కష్టం లేదని చెప్పుకుంటూ మనము పాడదాం. ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, యేసు తోడుండగా. ఓ ఏ చింత లేదు, ఏ నష్టం లేదు, ప్రభువే మనకుండగా. ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, యేసు తోడుండగా. ఓ ఏ చింత లేదు, ఏ కష్టం లేదు, ప్రభువే మనకుండగా. దిగులేలా ఓ సోదరా, యేసే మనకుండగా. భయమేలా ఓ సోదరి, యేసే మనకుండగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. పర్వతాలు తొలగినా, మెట్టలు తత్తరిల్లినా, తుఫానులే చెలరేగినా, వరదలే ఉప్పొంగినా. పర్వతాలు తొలగినా, మెట్టలు తత్తరిల్లినా, తుఫానులే చెలరేగినా, వరదలే ఉప్పొంగినా. పడకు భయపడకు, బలవంతుడే నీకుండగా. నీకు మరి నాకు ఇమ్మానుయేలుండగా. పడకు భయపడకు, బలవంతుడే నీకుండగా. నీకు మరి నాకు ఇమ్మానుయేలుండగా. దిగులేలా ఓ సోదరా, ప్రభువే మనకుండగా. భయమేలా ఓ సోదరి, యేసే మనకుండగా. మరి ఒకసారి పాడదాం. దిగులేలా ఓ సోదరా, ప్రభువే మనకుండగా. భయమేలా ఓ సోదరి, యేసే మనకుండగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎర్ర సంద్రం ఎదురొచ్చినా, ఎరికో గోడలు
గోడలు అడ్డొచ్చినా, తుఫానులే చెలరేగినా, వరదలే పొంగినా, కడకు నీ కడకు ప్రభు యేసు దిగి వచ్చుగా. నమ్ము ఇది నమ్ము, యెహోవా ఈరే కదా. కడకు నీ కడకు ప్రభు యేసే దిగి వచ్చుగా. నమ్ము ఇది నమ్ము, యెహోవా ఈరే కదా. దిగులేలా ఓ సోదరా, ప్రభువే మన ప్రభు జీవాధిపతి. భయమేలా, we worship you Lord, we do not fear for you are with us, O Lord Jesus. యేసయ్యా, ఓ యేసయ్యా. ఊహించలేని మా ఊహకు అందని గొప్ప మేలులు ఇవి జరుగునని మేమనుకొనని భీకర కార్యములు. ఊహించలేని మా ఊహకు అందని గొప్ప మేలులు ఆయన చేయగలవాడు, చేయగలవాడవు, గొప్ప దేవుడవు, సర్వశక్తుడవు, సమర్థుడవు నీవు. చేయగలవాడవు నా యేసయ్యా, గొప్ప దేవుడవు, సర్వశక్తుడవు, సమర్థుడవు నీవు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సమర్థుడు. మన జీవితంలో మనము ఇవి జరుగునా, అసలు ఇవి జరగవేమో అని అనుకున్నటువంటి క్రియలను జరిగించడానికి మన యేసు సమర్థుడు. అందుకే ఆయనకు స్తోత్రాలు పాడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సంద్రమే రహదారిగా మారానే మధురముగా, సంద్రమే రహదారిగా మారానే మధురముగా. ఆకాశం ఆహారాన్ని కురిపించేదిగా, ఆకాశం ఆహారాన్ని కురిపించేదిగా. బండయే నీటిని రప్పించేదిగా. ఎస్ లార్డ్. బండయే నీటిని రప్పించే ఆయన చేయగలవాడు. కలిసి పాడదాం. చేయగలవాడవు యేసయ్యా, గొప్ప దేవుడవు, సర్వశక్తుడవు, సమర్థుడవు నీవు. చేయగలవాడవు గొప్ప దేవుడవు, సర్వశక్తుడవు, సమర్థుడవు నీవు. నీటినే ద్రాక్షరసముగా నీటిపైనే నడువగా, నీటినే ద్రాక్షరసముగా నీటిపైనే నడువగా. గాలి తుఫానే భయముతో నిమ్మలమౌవగా, గాలి తుఫానే భయముతో నిమ్మలమౌవగా. మృతులునే సజీవులై లేచువారిగా. ఎస్ లార్డ్. మృతులునే సజీవులై లేచువారిగా. ఎస్ లార్డ్. నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు. దీన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చి దేవా, మా స్థితిగతులను మార్చే ప్రభువా. నిర్జీవమైన లోయయందు జీవాధిపతి అయి వెలిసి ప్రభువా, మృతులను సజీవులుగా లేపే దేవానికి స్తోత్రాలయ్యా.
మమ్ములను ప్రభా మా మృతతుల్యమైనటువంటి పరిస్థితులను సజీవముగా చేయగలిగిన దేవుడవు నీవేసయ్యా. చేయగలవాడవు, గొప్ప దేవుడవు, సర్వశక్తుడవు, సమర్థుడవు. నీవు సమర్థుడవు ప్రభా. ఘన కార్యములను చేయడానికి సమర్థుడవు, ఆశ్చర్య కార్యములను చేయడానికి సమర్థుడవు. లెక్కలేని అద్భుతములు మా జీవితంలో ప్రభా ప్రీతితో చేయగలిగినటువంటి దేవుడవు నీవు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. We choose to sing this song, Lord, because you have been wonderful in our lives. నీవు ఆశ్చర్యకరుడవు ప్రభా, చేయగలవాడవు, గొప్ప దేవుడవు, సర్వశక్తుడవు, సమర్థుడవు నీవు. హల్లెలూయా, 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 హల్లెలూయా. Lord, I thank you, Jesus. Lord, we still choose to sing this wonderful song, O Lord. ఇంకా కూడా ప్రభా నేను స్తుతిస్తున్నాము ప్రభా. మా జీవితాలలో ప్రభా ఘనమైన కార్యములను జరిగించు దేవా, నీకు స్తోత్రాలేసయ్యా. నీకే వందనాలు ప్రభు, నీకు వందనాలేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు ప్రభా. మా ఆపత్కాలంలో నమ్మదగిన సహాయకుడవు, సహాయము నీవు ప్రభా. మాకు ఎత్తైన కోటవు నీవు ప్రభా, మా ఆశ్రయ కేడము నీవు ప్రభా, మా విజయ గీతము నీవు దైవమా. మా కన్నీటిలో ఆనందము నీవు ప్రభా, మా నిరాశలో నిరీక్షణము నీవు ప్రభా, మా ఓటమిలో విజయము నీవు. యేసయ్యా నీకు స్తోత్రం. మా ఎడల నీ తలంపులు ప్రభా, మా ఎడల నీ ఆలోచనలు ఘనమైనవి ప్రభా. నీ ఘనమైన కార్యములను బట్టి ప్రభా నేను స్తుతిస్తా ఉన్నాము ప్రభు, నీకు వందనాలు. మాకు ఎత్తైన కోటవు నీవే, మము కాపాడు కేడము నీవే, ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. శబ్దమందరం కూడా. మాకు ఎత్తైన కోటవు నీవే, మము కాపాడు కేడము నీవే, ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నా ప్రతిక్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు, ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు, నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే ప్రభా. మా భారము మోసి మాకు బాసటగా నిలిచి, మా ప్రతి క్షణమును దీవెనగా మార్చి మమ్మలను నడిపించు దేవా, నీకు స్తోత్రం. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ
నా ఎడ చాలునంటివే. నీ అరచేతిలోనను చెక్కుకొంటివి, నాకేమి కొదువా. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. నా భారము మోసి బాసటగా నిలిచి పాదశగల ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవిత. మా ప్రతి క్షణమును దీవెనగా మార్చి నడిపించేదేవా, మా కన్నిటిని నాట్యముగా మార్చేదేవా, మా చీకటిని ప్రభ వెలుగుగా మార్చే ప్రభా నీకు స్తోత్రం. మా అవమానమును ఘనతగా మార్చేదేవా, నా ప్రతి క్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము. యేసు నీవే నా ప్రాణము. yes Lord, యేసు నీవే ఆధారము. యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నా ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము. యేసు నీవే నా ప్రాణము. 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 Lord, we worship you, Lord. మా ప్రతి క్షణమును దీవెనగా మార్చి నడిపించే దేవా నీకు స్తోత్రం. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము
ప్రాణము నీవేసయ్యా. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. చింతించకన్నా యేసు మాటలు మరువకు, కన్నీరు నాట్యముగా మార్చును చూసెదవు. చింతించకన్నా యేసు మాటలు మరువకు, కన్నీరు నాట్యముగా మార్చెదను చూసెదవు. నీకేమీ లేదని ఏమీ తెలియదని అన్నారా నిన్ను నిరాశపరిచారా? నేనున్నానన్న యేసు మాటలు మరిచావా? మారాను మధురంగా మార్చును చూస్తావా? నేనున్నానన్న యేసు మార్చును చూస్తావా? శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసితివే, శ్రేష్టమైనని వాగ్దానములను బట్టి నీకు వందనాలు ప్రభా. శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసితివే, శ్రేష్టమైనని వాగ్దానములతో. శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసితివే. మా ప్రతి శ్రమ మార్గమును ప్రభా, మా ప్రతి ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా మారుచుచున్న దేవానికి వందనాలు. మా కన్నిటిని నాట్యముగా మారుస్తున్నందుకు నీకు వందనాలు. మారాను మధురముగా మార్చుచున్న దేవానికి స్తోత్రాలు. Oh Lord, we are pressed but we are not crushed. We are persecuted but we are not abandoned. We are struck down but we are not destroyed. We are blessed beyond the curse, for your promise endures, Lord. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపి కలతమాన్పే, కరుణ చూపి కలతమాన్పే. యేసే తోడమ్మా మనకు, యేసే తోడన్నా. నేనున్నానన్న యేసు మాటను మరువకు, మారాను మధురంగా మార్చు నీవు చూసెదవు. నేనున్నానన్న యేసు మాటను. Never forget this, church. Never forget this, beloved. The Lord is with us. Emmanuel is with us. నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని చెప్పిన దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చుటకు, మాట ఇచ్చి మరిచిపోవుటకు అన్యాయస్తుడైన దేవుడు కానటువంటి ఆ దేవుడు, అన్యాయస్తుడు కాని ఆ దేవుడు చెప్పిన మాటను మరవకుండా ఆయన ఒక్క నిమిషం స్తుతిద్దామా? మన శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా మార్చే దేవుడు ఆయన. Every negativity, every defeat, every accusation, the Lord is going to avenge himself. Yes, the Lord is going to prove himself in our lives. The Lord is going to approve our lives, approve of our faith. Hold on a little bit longer. Hold on a minute longer. The Lord is coming. ప్రభు వచ్చుచున్నాడు, మన యుద్ధకు వస్తున్నాడు, మన పరిస్థితులను మార్చడానికి వస్తున్నాడు,
మనలను ఘనపరచుటకు వస్తున్నాడు. మనలను శోభాతిశయముగా మార్చడానికి వస్తున్నాడు. దూషణను తొలగించి, నిందను కొట్టివేసి, అవమానమును రద్దు చేసి, బీదరికాన్ని తీసివేసి, ఓటమిని విజయముగా మార్చడానికి వస్తున్నాడు యేసయ్య. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడెము నీవే, ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. నా ప్రతి క్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఈ స్తుతి మహిమలు ప్రభా స్వీకరించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. I feel the presence of the Lord in our midst. ప్రభు సన్నిధిని మన మధ్యలో నేను అనుభవిస్తూ ఉన్నాను. The greatness of our Lord, మన పిలుపుకు తగినటువంటి నిరీక్షణ ఏంటి అంటే, మనం అగ్నిగుండంలో ఉన్నప్పటికీ కూడా ఒంటరి వారము కాము. వీఆర్ నెవర్ అలోన్. ప్రభు మనకు తోడై ఉంటాడు. ప్రభు మనతో మనల్ని నడిపించేటువంటి దేవుడు. అది అగ్నిగుండమైనా సరే, అది గాలి తుఫాన్ అయినా సరే, అది సింహపు బోనైనా సరే, ఆయన మనతో ఉండే దేవుడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, భూదిగంతముల వరకు నేను నీకు తోడై ఉంటాను, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను, భయపడకు అని చెప్పినటువంటి మన ప్రాణనాథుడు యేసయ్య. కనుక ఈ సాయంకాల సమయమున మనమందరము కూడా, I want all of us to be encouraged. Amen. All of us to be strengthened in the Lord. దావీదు గురించి మనం ఆలోచిస్తే, జిక్లాగులో ఆయన పోరాటము చేసి ప్రయాసపడి జయించి ఇంటికి తిరిగి వస్తే భయంకరమైనటువంటి నష్టాన్ని ఎదుర్కొన్నాడు. తన ఆస్తి కోల్పోయాడు, తన భార్య పిల్లలను కోల్పోయాడు, తన అనుచరులు వాళ్ళ ఆస్తిని కోల్పోయారు, వారి భార్య పిల్లలను కోల్పోయారు. చివరికి ఎవరినైతే దావీదు ఒక సైన్యముగా, మహాసైన్యముగా మార్చారో, ఎవరైతే దిక్కుదేశ లేకుండా చనిపోదామనో లేకపోతే సన్యాసము తీసుకొని అడవులలోనికి, అరణ్యంలోనికి పారిపోతే దావీదు వారిని చేరదీసుకొని వారిని మరొకసారి ఒక ఇంటి వారిగా చేస్తే, వారే మళ్ళీ ఏం చేశారు, దావీదును రాళ్ళు రువ్వి చంపాలని చూసినప్పుడు, దావీదుకి ఎన్నో కారణాలు ఉండేనండి ప్రియులారా. ఎన్నో కారణాలు ఉన్నాయి ప్రభువుని దూషించడానికి, ప్రభు దగ్గర ఫిర్యాదులు చేయడానికి, కంప్లైంట్స్ చేయడానికి. హీ హ్యాడ్ సో మెనీ రీజన్స్. హీ కుడ్ హావ్ సెడ్, వై లార్డ్ వై అని అనొచ్చు. బట్ యు నో వాట్ డేవిడ్ డిడ్? నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 30వ వచనంలో, దావీదు తన దేవుడైన యెహోవా యందు ధైర్యము తెచ్చుకొనెను. డేవిడ్ strengthened himself
the Lord is God. Amen. So as we sang this, I understand రెగ్యులర్గా మనం ఒక 20-25 minutes వర్షిప్ చేస్తాము, బట్ ఈరోజు ఒక 40 నిమిషాలు ఆరాధన చేసుకున్నాం. బట్ యు నో వాట్ వీ డిడ్, మనందరము వీఆర్ ఇన్ అ కామన్ గ్రౌండ్. అందరము కూడా ఒక కామన్ గ్రౌండ్లో ఉన్నాం. వీఆర్ ఆల్ ఫేసింగ్ అ సిమిలర్ సిచ్యువేషన్, వీఆర్ ఆల్ ఫేసింగ్ ద సేమ్ సిచ్యువేషన్, రైట్? Spiritually we are fighting, physically we are fighting, financially we are fighting. కొన్నిసార్లు సామాజిక పరంగా పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. కనుక ఈరోజు పరిశుద్ధాత్మ మనతో చెప్తున్న విషయం ఏంటంటే, జలములు పారినా అవి నిన్ను ముంచేయలేవు, నీ మీద పారవు. అగ్ని రగులుతూ ఉన్న జ్వాలలు నిన్ను కాల్చలేవు, ఎందుకంటే నేను నా అరచేతిలో నేను చెక్కుకొని ఉన్నానని ప్రభు చెప్తా ఉన్నాడు. ఆమెన్. ఈ నిరీక్షణ కలిగి మనము ముందుకు సాగుదాం ప్రియ దేవుని బిడ్డలారా. The Lord is with us. Oh, the Lord is with us. Hallelujah. 77వ కీర్తన చదువుకుందాం. కొన్ని విషయాలు మీతో పంచుకొని పరస్పరముగా ఒకరి విశ్వాసాన్ని ఒకరము బలపరుచుకోవాలని నేను కోరుతా ఉన్నాను. మరొకసారి ఇంత చక్కటి అవకాశాన్ని అందించినటువంటి నా దేవాది దేవునికి నేను స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, దానికి వారధిగా దానికి ఒక మీడియంగా మారినటువంటి దైవదాసులు పాస్టర్ మోసా అబ్రహాం అన్న గారికి, విక్టరీ మినిస్ట్రీస్ కాకినాడకి నేను చాలా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ కీర్తన నాకు చాలా ఇష్టమైనటువంటి, నన్ను చాలా బలపరిచేటువంటి కీర్తన. ఆసాపు రాసినటువంటి కీర్తన. యూనో, క్రిస్టియన్ లైఫ్, క్రైస్తవ జీవితము అన్నది, జీసస్ నెవర్ సెడ్ దట్ ఇట్ విల్ బీ అ బెడ్ ఆఫ్ రోజెస్. ఎప్పుడు కూడా అది ఒక పూల పాన్పుగా ఉంటుంది అని యేసు ఎప్పుడు కూడా చెప్పలేదు, రైట్? జీసస్ నెవర్ సెడ్ దాట్. కానీ కొన్నిసార్లు మనము మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం. కొన్ని మెసేజెస్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ విని, లేకపోతే కొన్ని విషయాలు చెప్పినప్పుడు దానికి రిలేటెడ్గా ప్రభు ఇంకేం మాట్లాడుతున్నాడు దాని గురించి మనము ఆలోచించకుండా మనం కొన్నిసార్లు అపార్థం చేసుకున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ప్రభుని యేసుక్రీస్తు చెప్పారు, ఇవన్నీ కూడా మీరు అధైర్యపడకుండానట్లు ఈ సంగతులని నేను మీతో చెప్పుచున్నాను. ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ఆనందించుడి, నేను మీకు తోడై ఉన్నాను, నేను లోకాన్ని జయించి ఉన్నానని ప్రభు చెప్పారు. ఆమెన్. సో Jesus himself said that we will have troubles in this life, but మనము అందరిలా కాదు, రైట్? మన కుటుంబాలలో కూడా మరణాలు జరుగుతాయి. కానీ పౌలు తెస్సలోనికైలకు రాస్తూ ఆయన ఏమన్నాడంటే, ప్రభువునందు నిద్రించిన వారిని గురించి నిరీక్షణ లేనటువంటి వారిగా మనము దుఃఖపడము గాని అంటున్నాడు. సో మనము దుఃఖపడినా కూడా మన దుఃఖములో కూడా నిరీక్షణ ఉందండి. ఆమెన్. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము నుండి 20వ వచనము వరకు అపోస్తలుడైన పౌలు ఒక చక్కటి ప్రార్థన చేస్తాడు. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున మన పిలుపుకు తగినటువంటి ఆ నిరీక్షణ ఎటువంటిదో, పరిశుద్ధులలో ఆయన కనపరచు మహదైశ్వర్యం ఎంత గొప్పదో, రైట్? మనలో ఆయన కనపరిచేటువంటి ఆయన అపరిమితమైనటువంటి శక్తి ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలట. అది తెలుసుకోవాలని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువు మనలో తన శక్తిని క్రియ జరిగిస్తూ ఉన్నాడు. ఆ శక్తి మనలో క్రియ జరిగించుచున్న కొలది, క్రియాత్మకముగా క్రియాశీలకముగా ఉంటున్న కొలది వాక్యం చెప్తోంది, మీరు అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా పొందుకుంటారని వాక్యం చెప్తా ఉంది. మనలో ఒక శక్తి క్రియ జరిగించాలి. సో నాకెందుకు ఈ 77వ కీర్తన చాలా చాలా ఇష్టం అంటే, ఇక్కడ ఆసాపు తను ఒక రకమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడండి, రైట్? చాలా వేదనకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. మనం అందరం కూడా చదువుకుంటే మొదటి 10 వచనాలు మనం చదువుకున్నట్లయితే ఆయన ఫిర్యాదు చేసినట్లుగా మనకు కనిపిస్తుంది, రైట్? నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును, దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. మనం ఎప్పటి వరకు ప్రేయర్ చేయాలో తెలుసా? ఆయన మనకు చెవియొగ్గు వరకు మనము ఆయన కొరకు ప్రార్థన చేయాలి. మన దేవుడు మనలను జ్ఞాపకము చేసుకునే దేవుడు, మన ప్రార్థనను ఆలకించే దేవుడు, ఆయన వాగ్దానము చేసినటువంటి దేవుడు. ఈ స్థలమందు చేయబడు ప్రతి ప్రార్థనకు నేను చెవియొగ్గి నేను దానికి జవాబునిస్తానని చెప్పిన దేవుడు మన దేవుడు. ఆమెన్. ఆయనలో గమనములను బట్టి మారేటువంటి ఛాయ ఏది కూడా లేదు అని వాక్యం సెలవిస్తా ఉంది.
ఆయన అబద్ధమాడుటకు నరమాత్రుడు కాడు. రైట్? సో మన లైఫ్లో కొన్ని ఛాలెంజెస్ వచ్చినప్పుడు, కొన్ని సవాళ్ళు వచ్చినప్పుడు ఎందుకు వస్తాయి, ఆ టైంలో మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి అన్నది మనందరితో కూడా షేర్ చేసుకోవాలని కోరుతా ఉన్నాను. రైట్? సర్టన్ థింగ్స్, బిట్స్ అండ్ పీసెస్ హియర్ అండ్ దేర్ ఐ జస్ట్ వాంట్ టు షేర్ విత్ యూ టు స్ట్రెంథెన్ యువర్ ఫెయిత్ అండ్ మై ఫెయిత్ as well. ఆయన చెవి యొగ్గు వరకు నేను మొరపెడతానంటున్నాడు ఆసాప్. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెదికి తిని, రాత్రి వేళ నా చేయి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. నా ప్రాణము ఓదార్పు పొందనొల్లకై ఉన్నది. దేవుని జ్ఞాపకము చేసుకొనినప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను. నేను ధ్యానించుచున్నప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చున్నది. చూడండి ఎంత దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ప్రభువుని జ్ఞాపకము చేసుకున్నప్పుడు నిట్టూర్పులు విడుస్తా ఉన్నాడు. ఎందుకంటే హీస్ ప్రేయింగ్ బట్ హీస్ నాట్ రిసీవింగ్ హిజ్ ఆన్సర్. హీ మైట్ బి ప్రేయింగ్ బట్ హీస్ నాట్ రిసీవింగ్ హిజ్ డెలివరెన్స్. అపోస్తలుడైన పౌలు కూడా ముమ్మారు ఒక విషయమై ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనకు జవాబు, ఆ పరిస్థితి నుండి ఆయనకు విడుదల కలగకపోగా ప్రభు చెప్పారు, నా కృప నీకు చాలును. రైట్? కొన్నిసార్లు ప్రభు మనకు జవాబు ఇచ్చినప్పటికీ కూడా ఆ జవాబు మనం అనుకున్నట్లుగా లేకపోవడం వలన ప్రభు ఇంకా కూడా మనకు జవాబు ఇవ్వలేదేమో అని అనుకుంటా ఉంటాం. కానీ ప్రియ దేవుని సంఘమా, ప్రభు ఇచ్చేటువంటి జవాబు ఎప్పుడైనా కూడా, అది ఏదైనా కూడా, అది మనలను బలపరిచే జవాబు అయి ఉన్నది. ఆమెన్. 5వ వచనంలో ఆయన చెప్తున్నటువంటి 4వ వచనంలో మనం చూద్దాం. నీవు నా కన్నులు మూతబడనీయవు, నేను కలవరపడచ్చు మాట్లాడలేకయున్నాను. తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకొందును. నేను పాడిన పాట రాత్రి అందు జ్ఞాపకము చేసుకొందును, హృదయమున ధ్యానించుకొందును. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెదికెను. గమనించండి, ఆసాపు ప్రయాసలో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆసాపు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన తొల్లిటి దినములను జ్ఞాపకము చేసుకుంటున్నాడు. ఆయన ఇంతకు ముందు పాడిన పాట, పగలు పాడిన పాట, ఆయనకు సంతోషము కలిగించినటువంటి సమయాన పాడినటువంటి పాట రాత్రి వేళ కూడా ఆయన జ్ఞాపకము చేసుకుంటానంటున్నాడు. ఆమెన్. రాత్రి వేళ మనము ఆ పాటను జ్ఞాపకము చేసుకోవడము చాలా చాలా అవసరం. మనందరి జీవితాలలో ఒక రాత్రి వస్తానే ఉంటుంది. రైట్? దో ద సారో మే లాస్ట్ ఫర్ ద నైట్, హిస్ జాయ్ కమ్స్ ఇన్ ద మార్నింగ్. సాయంకాలమున దుఃఖము వచ్చిన, రాత్రి అంతా కూడా ఏడుపు ఉన్నప్పటికీ కూడా ఉదయాన్నే సంతోషం, ఆనందము కలుగునని వాక్యం చెబుతున్నట్లుగా అహరోను విషయం మనము తీసుకుంటే, అహరోను జీవితంలో కూడా ఒక రాత్రి వచ్చింది. ఆ రాత్రి ఆయన ప్రభు చేసినటువంటి పాటలను, ప్రభుకి ఆయన పాడినటువంటి పాటలను జ్ఞాపకము చేసుకుని ఉంటాడు. మొర్దెకై జీవితంలో ఒక రాత్రి వచ్చింది. దానియేలు జీవితంలో శ్రమ కలిగినటువంటి ఒక రాత్రి ఉండింది. కానీ వీరందరూ చేసింది ఏంటో తెలుసా? ఆ రాత్రి వేళ ప్రభుని జ్ఞాపకం చేసుకున్నారు. ప్రభువైన యేసు క్రీస్తు జీవితంలో కూడా ఒక రాత్రి వచ్చింది. కానీ అప్పుడు కూడా ఆయన దేవదూత పరిచర్య ద్వారా బలపరచబడి ఆయన తన పాడినటువంటి కీర్తనను జ్ఞాపకము చేసుకున్నాడు. ఆసాపు అదే అంటున్నాడు, నేను పాడిన పాటను రాత్రి వేళ జ్ఞాపకము చేసుకుంటాను. రాత్రి అన్నది శ్రమకు, రాత్రి అన్నది నిర్దేశన లేనటువంటి పరిస్థితులకు, రైట్, డైరెక్షన్లెస్ సిచ్యువేషన్స్ కి అది సూచనగా కనిపిస్తుండగా ఆసాపు అంటున్నాడు, ఆ రాత్రిలో నేను పాడిన పాటను నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఇందాక మనం పాడిన పాటలన్నీ కూడా ఏ తెగులు సమీపించనీయకుండా, ఇశ్రాయేలుల జీవితంలో కూడా ఒక రాత్రి వచ్చింది గోషేనులో. కానీ ఆ రాత్రి వారందరూ ఏం చేస్తా వచ్చారు? పాట ఉంటుంది కదా, పాత పాట, ఏ పాట అది? నా సంకటములన్నీయు తీరిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే. సంహారదూత దాటిపోతుంది అన్నటువంటి పాట ఇశ్రాయేలీయులు కూడా పాడారు. వారికి సిచ్యువేషన్ లేదా? రాత్రి కలగలేదా? సంహారదూత వారి ఇంటి చుట్టూ తిరగలేదా? తిరిగింది. కానీ వారికి ఉన్నటువంటి నిరీక్షణ, వారికి ఉన్నటువంటి భద్రత గొర్రెపిల్ల రక్తం. ఆమెన్. అందుకనే మనము కూడా ఆసాపుల ఈ పాట పాడాలి. ప్రభువు నిత్యము విడనాడునా, ఆయన ఇంకెన్నడును కటాక్షింపడా, ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయేనా, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయేనా, దేవుడు కటాక్షింప మానినా
ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా అని ప్రశ్నలు అడుగుతున్నాడు. ఈ క్వశ్చన్స్ అన్ని రేజ్ అవుతా ఉన్నాయి ఆయన లైఫ్లో. ఇట్ ఈస్ న్యాచురల్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ వెన్ వి ఫేస్ విత్ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్, మనకు ఇవ్వబడినటువంటి పరిస్థితులకు భిన్నంగా, లేకపోతే మనము నమ్మిన దానికి ప్రతికూలంగా ఏదైనా జరిగినప్పుడు, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ రానప్పుడు, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనంలో ఇంగ్లీష్లో కింగ్ జేమ్స్ వర్షన్లో ఒక మాట ఉంటుంది. ఏంటంటే, I have plans for you, plans to prosper you and not to harm you, plans to give you a hope and a future and to give you an expected end అంటున్నాడు. మీరు ఆశించినది, మీరు కోరుకున్నది నేను మీకు దయచేస్తానని ప్రభు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఈ వాగ్దానాలను మనము కలిగినప్పుడు ఆ వాగ్దానానికి భిన్నంగా పరిస్థితులు మారగా కదా. మనం ఒకసారి గిద్యోనును కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. గిద్యోను వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాత, వాళ్ళ నాన్న, వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలీయుల యూదుల ప్రతాగా ఏం చేస్తా వచ్చారంటే, మా దేవుడు యెహోవా దేవుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా మమ్ములను ఐగుప్తులో నుండి నడిపించాడు. 10 తెగులు ఐగుప్తు మీదకి వచ్చినా మా మీదికి ఒక్క తెగులు కూడా రాలేదు. ఎర్ర సముద్రము మమ్మల్ని అడ్డుకున్నప్పుడు ఆయన పాయలు చేసి ఆరిన నేలను మమ్మలను నడిపింపజేశాడు. మాకు దాహమైనప్పుడు చేదు నీటిని మధురంగా మార్చాడు. ఆకలేసినప్పుడు మేము విత్తలేదు, కోయలేదు, మేము సాగు చేయలేదు. ఆకాశము నుండి దేవదూతల ఆహారమును మన్నాగా మాకు ఇచ్చాడు. మాంసం అడిగినప్పుడు మాంసమునిచ్చాడు. మారాను దాటేసి వెళ్ళినప్పుడు మాకు నీళ్ళు అవసరం ఉన్నప్పుడు బండను పగలగొట్టి బండలోంచి నీళ్లను ప్రవహింపజేశాడు. శత్రువులను గద్దించాడు, రాజులను గద్దించాడు, మాకు విజయాన్ని ప్రసాదించాడని కథలు కథలుగా గిద్యోనికి చెబితే, లాస్ట్కి గిద్యోను పెద్దవాడయ్యాడు. పెద్దవాడైన తర్వాత తను ఉన్నటువంటి పరిస్థితులు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడో తెలుసా అండి? ఇశ్రాయేలీలు వారి శత్రువుల చేతిలో ఓడిపోతున్నారు, నిందింపబడతా ఉన్నారు, హింసింపబడతా ఉన్నారు. వారి పంట పొలములు పాడైపోతా ఉన్నాయి. వారికి జీవనాధారమైనది ఏది ఉన్నా కూడా మిద్యానీయులు పాడు చేసేస్తా ఉన్నారు. ఇశ్రాయేలీయులు బహు హీన స్థితికి చేరిపోయినట్లుగా వాక్యం చెప్తా ఉంది. అవన్నీ చూసి గిద్యోను మనసులో ప్రశ్న వేసుకుంటా ఉన్నాడు. ఈరోజు కూడా నేను ఈ మాటలన్నీ కూడా ప్రభు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు అని చెబుతున్నప్పుడు మనలో కూడా చాలా మంది ఏమనుకుంటారంటే, ఎలా అండి ఈ పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి కదా ఏంటి అని అడుగుతూ ఉంటాం. మన పరిస్థితులను బట్టి మన దేవుడు ఆయన దేవుడిగా మారడండి. హీఈస్ గాడ్, అండ్ బికాస్ హీఈస్ గాడ్ అవర్ సిచ్యువేషన్స్ చేంజ్, రైట్? మన పరిస్థితులు, ఆయన దేవుడు కనుక మన పరిస్థితులు మారుతాయి. మొత్తానికి దేవదూత గిద్యోనుకు ప్రత్యక్షమై, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకు విజయము కలుగుతుంది, నీవు మిద్యానీయుల చేతుల నుండి ఇశ్రాయేలును విడిపిస్తావు అనగానే వెంటనే హల్లెలూయా స్తోత్రం ఆమేన్ అనకుండా గిద్యోను ఏమన్నాడు? కొంచెం ఎటకారంగా, కొంచెం అవిశ్వాసంగా, కొంచెము విమర్శాత్మకంగా, అన్ని భావాలు ఆయన మాటలో ఉంటూ ఆయన ఏమంటాడంటే, నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉంటే మాకు ఈ కష్టాలు ఎందుకు? మా పితరులు చెప్పినటువంటి యెహోవా అద్భుతములు ఏమాయను అని అడుగుతాడు, రైట్? దానికి జవాబు ఏంటో తెలుసా? ప్రభు మౌనంగా ఉండిపోయాడా? ఆయనకి మనతో మాట్లాడ్డా అంటే దానికి విషయం ఏంటో తెలుసా? ఆయన బాధను, ఆయన గోడును విప్పుకోవట్లేదు. హీ జస్ట్ టాకింగ్ టు హిమ్సెల్ఫ్. దావీదు కూడా చూడండి, నా ప్రాణమా నీవు నాలో ఏల కృంగి ఉన్నావు. మనం ఏం చేస్తాం? మనం కృంగిపోగానే ఎవరితో ఒకరితో మాట్లాడాలి, మన 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 ఫ్రస్ట్రేషన్ అంతా కూడా ఫేస్బుక్లో తీసేయాలి, వాట్సాప్లో తీసేయాలి అని మనం ట్రై చేస్తూ ఉంటాం, రైట్? వి ట్రై టు మేక్ లైవ్ వీడియోస్, వి ట్రై టు అంతా కూడా బయట పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాం, లేకపోతే ఇంట్లో ఉన్న వారితో గొడవ పడడానికి ట్రై చేస్తూ ఉంటాం. కానీ దావీదు, ఆసాపు వీళ్ళందరూ కూడా వాళ్ళతో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. దే ఆర్ మ్యూజింగ్ విత్ ఇన్ దెమ్సెల్వ్స్, దే ఆర్ టాకింగ్ టు దేర్ సోల్స్. నా ప్రాణమా నాలో నీవెందుకు కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, జీవం గల దేవుడు, మహిమగల దేవుడు వచ్చుచున్నాడు కదా అని దావీదు మాట్లాడుతూ ఉన్నాడు, రైట్? ఇక్కడ చూడండి, అందుకు నేను ఇలాగో అనుకొనుచున్నాను, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు నొందిన అనుకొనుటకు నాకు కలిగిన శ్రమయే కారణం, రైట్? మహోన్నతుని హస్తము మార్పు నొందలేదండి. ఈరోజు
ఈ లైవ్ని వీక్షిస్తున్న తర్వాత రికార్డింగ్లో చూస్తున్నటువంటి ప్రతి వారికి కూడా, ప్రతి బిడ్డకు కూడా నేను చెబుతున్నటువంటి మాట, మహోన్నతుని హస్తము మార్పు చెందలేదు. ఆయన మార్పు చెందలేదు. యెహోవానగు నేను మార్పు లేనివాడను. ప్రభువైన యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి వాడు. ఆయన లెక్కలేనటువంటి అద్భుత కార్యములు యోబు జీవితంలో చేశాడు. యోబు దానిని సాక్ష్యముగా పలికాడు. అదే దేవుడు మనకు దేవుడై ఉన్నాడు. ఆయన మన జీవితంలో కూడా కార్యము జరిగిస్తాడు. కానీ జరిగిస్తాడా అన్నటువంటి ప్రశ్న మనలో కలుగుతుంది అని అంటే దానికి మనకు కలిగినటువంటి శ్రమయే కారణం. మనకు కలిగినటువంటి శ్రమను బట్టే మనము ప్రభువుని ప్రశ్నిస్తా ఉన్నాం. అప్పటి వరకు బాప్తిసమిచ్చి యోహాను, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ప్రకటించి, నా వెనుక వచ్చేవాడు నాకంటే ఘనుడు, ఆయన చెప్పులను మోయుటకు చెప్పుల వారును విప్పుటకు నేను అర్హుడను కాను, నేను నీటితో బాప్తిస్మం ఇస్తున్నాను, ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్తిస్మం ఇస్తాడు అని ప్రకటించినట్టు ఆయన, ఇదిగోండి ఆయనే మన రక్షకుడు అని ప్రకటించిన ఆయననే చెరసాలలో పడిన వెంటనే యోహాను ఏమన్నాడండి? రాబోవాడవు నీవేనా, మేము మరొకని కొరకు ఎదురు చూడాలా. అందుకని యేసయ్య అన్నాడు, నన్ను బట్టి అభ్యంతర పడనివాడు ధన్యుడు. ఆమేన్. మన వాగ్దానములను బట్టి, మన నిరీక్షణను బట్టి, మన విశ్వాసమును బట్టి, మన పిలుపును బట్టి, మన ప్రభువైన యేసు క్రీస్తును బట్టి మనము అభ్యంతర పడని ఎడల మనము ధన్యులం. గనుక దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను, మీ నిరీక్షణ వృధా కాదు. మనలను మర్చిపోవుటకు మన దేవుడు అన్యాయస్తుడైన దేవుడు కాడు. మనము మిక్కిలి హీన దశకు చేరిన పెంట కుప్పలో నుండి దరిద్రులను పైకి లేవనెత్తగలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఆమేన్. మహోన్నతుని హస్తము మార్పు చెందననుకొనుటకు నాకు కలిగిన శ్రమయే కారణం. అయితే శ్రమ కలిగిన ప్రతిసారి మనకు శిక్ష కలుగుతుందనో లేకపోతే ప్రభు మనల్ని విడనాడాడనో కాదండి విషయం. శ్రమ కలుగుటకు ఒక కారణం ఉంటుంది. పేతురు పత్రిక మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంటుంది, చక్కటి మాట. ఆ మాటను చదువుకుందాం మనం ఒకసారి. 1 పీటర్ 5-6 వచనాల్లో మనము 6వ వచనంలో చూస్తే, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి, ఆ విషయాన్ని అండర్లైన్ చేసుకుందాం మనం. అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. ఆమేన్. మనకు శ్రమ కలిగింది అంటే దాని వెనుక ఒక అవసరం ఉన్నది. ఒక అవసరమును బట్టే ఆ శ్రమ కలిగింది. ప్రభు దీనిని అనుమతించాడు అని అంటే ఖచ్చితంగా దాని వెనుక ఏదో ఒక కారణము ఉండే ఉంటుంది. అది మన ఈ చిన్న మెదడుకు అర్థం కాదు. రైట్. ఆయన సార్వభౌమ నిర్ణయాలు కొన్నిసార్లు మనకు అర్థం కావు. అర్థం కాకున్నప్పుడు మనము ఆసాపులాగా మహోన్నతిని దక్షిణ హస్తము మార్పు చెందిన, ఆయన వాత్సల్యము చూపకుండునా అని ప్రశ్నించడము ప్రారంభిస్తూ ఉంటాం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, అవసరమును బట్టి శ్రమ కలుగుతుంది. లాజరు చనిపోయినప్పుడు యేసయ్య ఏమన్నాడు? నేను అక్కడ ఉండకపోవడము మీకు మంచిదైంది. అవసరమును బట్టి లాజర్కి ఆ జబ్బు వచ్చింది. మన స్నేహితుడైనటువంటి లాజర్కి ఒక అవసరమును బట్టి జబ్బు వచ్చింది. పుట్టు గుడ్డివాని దగ్గరకు వచ్చినప్పుడు శిష్యులు అడిగారు, ప్రభువా, ఈ గుడ్డివాడు ఏ పాపం చేసి గుడ్డివానిగా పుట్టాడు? వాడు పాపం చేసి పుట్టాడా లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల పాపం వలన గుడ్డుడిగా పుట్టాడా అంటే యేసయ్య అంటాడు, ఎవరి పాపం వలన కాదు, కానీ దేవుని యొక్క మహిమ తనలో కనపరచబడినట్లుగా అలా జరిగింది. అవసరమును బట్టి. యోబు జీవితంలో ఆ శ్రమ రావడానికి ఒక కారణం ఉంది. యోసేపు అన్నలు తనను ద్వేషించడానికి ఒక కారణం ఉంది. యోసేపు చెరసాలలో వేయబడడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే ఆ చెరసాలలోనే యోసేపు సింహాసనము చేరేటువంటి మార్గం ఏర్పడుతుంది కనుక. రైట్. గాడ్ హ్యాస్ హిస్ వే. ప్రభుకి
ఆయన మార్గములు తెలుసు. ఆయన అడుగు జాడలు సముద్రములో ఉన్నాయని వాక్యం చెప్తా ఉంది. కనుక ఇవన్నీ చెప్పడం వలన నేనేం చెప్తానంటే, జస్ట్ ట్రస్ట్ గాడ్ ఇన్ ఆల్ యువర్ సిచ్యువేషన్స్. ఏ పరిస్థితి ఉన్నా కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచుదాం. విశ్వాసం ఉంచుతూ మనం ఏం చేయాలో తెలుసా? ప్రభువునందు మనం విశ్వాసం ఉంచుతూ మనము ప్రార్థించాలి. మనము ప్రార్థించినట్లయితే ప్రభు మనలను జ్ఞాపకము చేసుకుంటాడు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో మనకు కొర్నేలి కనిపిస్తాడు. కొర్నేలి నీతిమంతుడు, భక్తిపరుడు, తన కుటుంబ సభ్యులందరితో కూడా ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. ఉట్టి శ్రమ వచ్చినప్పుడు మాత్రమే కాదు, కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే కాదు, ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. రైట్? ఆయన సంతోషంగా ఉన్న ప్రార్థించేవాడు, ఆయనకు బాధ కలిగిన ప్రార్థించేవాడు, ఆయన జీవితంలో మేలు కలిగిన ప్రార్థించేవాడు, నష్టం కలిగిన ప్రార్థించేవాడు. కొర్నేలి తన కుటుంబంతో ఎల్లప్పుడూ ప్రార్థించేవాడు. దాని తర్వాత బీదలకు ఎన్నో దాన ధర్మాలు చేసేటువంటి వాడు. అలా చేస్తూనే ఉన్నాడు. చేస్తున్నప్పుడు దేవుడు ఒకరోజు కొర్నేలిని జ్ఞాపకము చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. హన్నాను జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. హన్న మోకరించి ప్రార్థన చేసింది. తన జీవితంలో ఎంతో సూటిపోటు మాటలు, ఎంతో అవమానం, ఎంతో దూషణ, ఎంతో నింద. రైట్? గొడ్రాలా అని మాటలు అనిపించుకుంటా ఉంది, బాధపడతా ఉంది, తట్టుకోలేకపోతా ఉంది. చివరికి హన్నా ఏం చేసింది? ప్రభు సన్నిధికి వచ్చి మొరపెట్టింది. ఎంతగా మొరపెట్టిందంటే తన ప్రాణము అంత శక్తి అంతా కూడా దారపోసి నోటిలో నుంచి మాట కూడా రాలేక కేవలం పెదవులు మాత్రం కదులుతా ఉన్నాయట. అంతగా తన్ను తాను ప్రభు సన్నిధిలో పానార్పణముగా పోసుకొని అడిగితే అక్కడ దాని తర్వాత వాక్యంలో ఏముందో తెలుసా? ఏలి, ఈ మాట చాలా ఇంపార్టెంట్ అండి. ఏలి వచ్చి తనను అపార్థం చేసుకున్నాడు. అపార్థం చేసుకున్న తర్వాత కూడా తన పరిస్థితిని హన్నా చెప్పినప్పుడు ఏలి ఏమంటాడో తెలుసా? సంతోషము, ధైర్యం కలిగి నువ్వు వెళ్ళు, ప్రభు నీ ప్రార్థనకు జవాబునిస్తాడు అన్నప్పుడు అక్కడ ఒక చక్కటి మాట ఉంటుంది. నాకు ఎంత ఇష్టమో ఆ మాట. ఆనాటి నుండి, ఆ దినము నుండి హన్నా దుఃఖముఖిగా ఉండుట మానెను. అప్పటి వరకు హన్నా ఏడుస్తానే ఉంది, అప్పటి వరకు బాధపడతానే ఉంది, అప్పటి వరకు భర్త ఎంత ప్రేమించినా తనకు సంతృప్తి లేదు. కానీ ఒక్క రోజు సేవకుడు వచ్చి, యాజకుడు వచ్చి దేవుని వాగ్దానాన్ని, ప్రవచనాన్ని విడుదల చేసిందా, ఆ ప్రవచనాన్ని పొందుకున్న నాటి నుండి హన్నా దుఃఖముఖిగా ఉండడము మానిందంట. హల్లెలూయా. మనము కూడా ఈరోజు దేవుని వాగ్దానాలను తలపోసుకుంటున్నాం. దేవుడు మనతో చెప్పిన ప్రతి మాటను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనము దుఃఖముఖిగా ఉండడము మానేయాలి. ప్రభువునందు మనము ఆనందించాలి. యెహోవా యందు మనము బలము తెచ్చుకోవాలి. హల్లెలూయా. తెచ్చుకొని ప్రార్థించాలి. ఆమేన్. దాని తర్వాత జరిగిన విషయం ఏంటో తెలుసా? యెహోవా హన్నాను జ్ఞాపకము చేసుకున్నాడు. ఆమేన్. మనము ప్రార్థించిగా ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. రెబెకా ప్రార్థించింది, రాహేలు ప్రార్థన చేసింది, ప్రభువా నీవు నన్ను జ్ఞాపకము చేసుకోవా, నన్ను జ్ఞాపకము చేసుకొనమని యెహోవాకు వేడుకొనేను. ఎందుకు? వాళ్ళకు కూడా సంతానం కావాలి, వాళ్ళకు కూడా పిల్లలు లేరు, బాధపడతా ఉన్నారు. వాళ్ళకు తెలుసు ప్రభు వారిని జ్ఞాపకము చేసుకుంటే అద్భుతము జరుగుతుందని. ఆమెన్. మనుషులు కొన్నిసార్లు మనల్ని మర్చిపోవచ్చు, మనము మేలు చేసిన వారు కూడా కొంతసార్లు మనల్ని మర్చిపోవచ్చు. యోసేపు కల భావము చెప్పుట ద్వారా, ఆ కల యొక్క భావము నెరవేరుట ద్వారా పానదాయకునికి తిరిగి ఉద్యోగం వచ్చింది, మరణశిక్ష తప్పింపబడింది, కుటుంబంతో హాయిగా ఉన్నాడు. కానీ 2 సంవత్సరాలు అయిందండి యోసేపు గురించి మర్చిపోయాడు ఆయన. కానీ ఆ మర్చిపోవడము కూడా ఒక అవసరమును బట్టే. ఎందుకంటే వెళ్ళిన వెంటనే పానదాయకుడు యోసేపును జ్ఞాపకము చేసుకొని ఫరోకు చెబితే, యోసేపు కూడా ఆ పానదాయకుని లాగానే ఇంకొక పానదాయకుడో లేకపోతే ఇంకేదో పక్షకారుడు చనిపోయాడుగా, ఆ పక్షకారుని పోస్టో ఖాళీగా ఉంది కదా, ఆ పోస్ట్ యోసేపుకి ఇచ్చేనని ఇచ్చేసేవారేమో. కానీ ప్రభు ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. ఈరోజు నేను చెప్తున్న మాట, ప్రభు మనకి ఇచ్చినటువంటి వాగ్దానము నెరవేరడానికి గాడ్ ఈస్ క్రియేటింగ్ సిచ్యువేషన్స్. దేవుడు పరిస్థితులను ఆయన నెలకొల్పుతున్నాడు. ఆయన మనలను, ఆయన సంఘాన్ని, ఆయన పరిశుద్ధులను, ఆయన బిడ్డలను ఆయన హెచ్చించబోతా ఉన్నాడు, ఆయన ఘనపరచబోతా ఉన్నాడు. మనము ఎడతెగక చేయించినటువంటి ప్రతి ప్రార్థన, మనమే కాదు ఎంతో మంది ప్రార్థిస్తూ ఉన్నారు.
ప్రతిరోజు ఉదయం ప్రేయర్ వారియర్స్ ఇండియా అని భారతదేశపు ప్రార్థనా వీరుల సహవాసం అని మేమందరం కూడా కలిసి ప్రతిరోజు ఉదయం 7 నుండి 8:30 వరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. దాంట్లో దేవదాసులు మోస అబ్రహాం గారు కూడా ఉంటా ఉన్నారు. ఎవ్రీ డే వీఆర్ ప్రేయింగ్ ఫర్ అవర్ కంట్రీ. మెనీ పీపుల్ ఆర్ ప్రేయింగ్ ఫర్ అవర్ నేషన్. మన నాయకుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. మన దేశ పరిస్థితులు మారాలని ప్రార్థిస్తూ ఉన్నారు. మన ప్రార్థనలను ఆయన విననట్టుగా చేయడానికి ఆయన అన్యాయస్తున్నటువంటి దేవుడు కాదు. He will answer us. Amen. రెబెకాను జ్ఞాపకము చేసుకున్న దేవుడు, సారాను జ్ఞాపకము చేసుకున్న దేవుడు. ఆమెన్. మొర్దెకై చేసినటువంటి మంచి పని మరవబడింది. మొర్దెకై చేసిన మంచి పని మరవబడింది. కానీ ఆ మాటలు రాజు యొక్క గ్రంథములో, జ్ఞాపకార్థ గ్రంథంలో వ్రాయబడ్డాయి. పట్టక ఆ గ్రంథాన్ని తిరిగేయగా రాజు దృష్టి మొర్దెకై మీద పడిందట. ఈరోజు మీరు నేను మనమందరం కూడా ప్రభు నామములో ఈ వర్చువల్ మీడియంలో ఈ రీతిగా కూడుకుంట వలన మనకు జరిగే దీవెన ఏంటో తెలుసా అండి? మనకు కలిగేటువంటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? మలాకి ప్రవచన గ్రంథంలో వాక్యం చెప్తా ఉంది, ఆయన యందు భయభక్తులు గలవారు ఆయనను స్మరించుకుంటుండగా జ్ఞాపకార్థ గ్రంథంలో వారి పేర్లను ప్రభు రాస్తాడట. స్తోత్రం. మన పేర్లు రాయబడతా ఉన్నాయి ఆయన గ్రంథంలో. ఆయన సముఖమున ఉన్నటువంటి గ్రంథాలలో ఒక గ్రంథము జ్ఞాపకార్థపు గ్రంథం. ఆ గ్రంథము తెరవబడి ఈ సాయంకాలమున మనందరి పేర్లు రాయబడతా ఉన్నాయి. రాజుగారి పేరు ఉంది, స్టీవెన్ గారి పేరు ఉంది. చాలా మంది కమెంట్స్ పెడతా ఉన్నారు, మీ అందరి పేర్లు ఉన్నాయి. నవీన్ గారి పేరుంది, మోస గారి పేరుంది, సోనియా గారి పేరుంది. రైట్. ఈ రీతిగా అనేకుల ప్రార్థనలు. అఖిల్ పేరుంది, జోయల్ గారి పేరుంది, ఆమోస్ గారి పేరుంది. ఈ రీతిగా మనందరి పేర్లు, నా పేరు ప్రభు రాసి పెట్టుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? ఒకరోజు ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాడు. ఒకరోజు ప్రభు మనలను జ్ఞాపకము చేసుకోబోతా ఉన్నాడు. ఈరోజు మనకు కన్నీరుగా ఉన్నప్పటికీ కూడా, ఈరోజు మనకు వేదన ఉన్నప్పటికీ కూడా, ఈరోజు మనకు ఒక రకమైనటువంటి ఓటమి వచ్చినా కూడా, బికాజ్ వీఆర్ టర్నింగ్ బ్యాక్ టు ద లార్డ్. రైట్. మనమందరం కూడా ప్రభు వైపు తిరిగి ఆయనను వేడుకుంటున్నాము గనుక దావీదు మొరపెట్టగా ఇశ్రాయేళ్ల మీద ఉన్నటువంటి తెగులు ఆగిపోయాయి. అహరోను ధూపార్దిని చేత పట్టగా ఇశ్రాయేలులో వచ్చినటువంటి తెగులు ఆగిపోయాయి. ఆమెన్. మనం కూడా ప్రార్థిస్తున్నాం. మన ప్రార్థన విని ప్రభు కార్యము చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. సో బీ ఎంకరేజ్డ్ చర్చ్, బీ ఎంకరేజ్డ్ బిలవెడ్. ద లార్డ్ ఈజ్ ఆన్ అవర్ సైడ్. నా శ్రమయే కారణం అని చెప్పిన తర్వాత ఆసాపు యొక్క స్పందన ఒకసారి మనం చదువుకుందామండి. నా శ్రమయే కారణం గనుక నేను ప్రతికూలంగా మాట్లాడను, నేను యెహోవాకు వ్యతిరేకంగా మాట్లాడను అని చెబుతూ ఆయన ఏమంటున్నాడు తెలుసా? యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సుకు తెచ్చుకొందును. మనము చేయాల్సిన పని, మనం ఎందుకు ఎప్పుడు కూడా ఎర్ర సముద్రం గురించి ఆలోచించాలి? ఎందుకు మనము బండలోంచి నీళ్ళు వచ్చిన విషయాల గురించి ఎందుకు మాట్లాడుతున్నామో తెలుసా? మన శ్రమ కాలమందు ఆసాపు చేసినట్లుగా మనం కూడా చేస్తున్నాం గనక. అలా చేస్తే మనకు కూడా విశ్వాసము బలపడుతుంది గనక. మన విశ్వాసము బలపడగా మన ముందున్నటువంటి ఆ యొక్క పర్వతము చదును భూమిగా మారబోతోంది గనక. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. శ్రమ కాలంలో మన యాటిట్యూడ్ అలా ఉండాలి. మనము ధ్యానించుకుంటూ ఉండాలి. మనము ధ్యానిస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆ జ్ఞాపకార్థ గ్రంథంలో ఆయన పేరు రాస్తాడు. ఆయన జ్ఞాపకము చేసుకొనగా తెల్లారితే మరణ శిక్షకు పాత్రుడైనటువంటి మొర్దెకై అధికారిగా మారాడు. ఆమెన్. ఆయన జ్ఞాపకము చేసుకొనగా అన్యుడిగా ఉన్నటువంటి కొర్నేలి దేవుని జనాంగముగా చేర్చబడ్డాడు. ఆయన జ్ఞాపకము చేసుకొనగా నిందల పాలైనటువంటి హన్నా పాలిచ్చేటువంటి తల్లిగా మారిపోయింది. ఆయన జ్ఞాపకము చేసుకొనగా దానియేలు సింహపు బోన్లో నుంచి సజీవుడిగా బయటకు వచ్చాడు. ఆమెన్. ఆయన మనలను కూడా జ్ఞాపకము చేసుకోబోతా ఉన్నాడు కనుక మనం ఏం చేయాలి? ఆయనను మనము ధ్యానిస్తూ ఉండాలి. కొన్ని వచనాలు మనం చదువుకొని ముగించుకుందాం, ప్రార్థనలోకి వెళ్దాం కాసేపు. బికాజ్ ఇట్స్ ఇంపార్టెంట్ దట్ వీ నీడ్ టు ప్రే. దిస్ ఈస్ ద టైమ్ ఫర్ అస్ టు ప్రే. ఎస్. 13వ వచనం, నీ మార్గము దేవా అభయారణ్యము ఉంది. మన దేవుడు చాలా
మన దేవుడు వంటి గొప్ప దేవుడు ఎవరు? ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు. నీ బాహుబలము వలన యాకోబు యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. దేవా, జలములు నిన్ను చూచెను, జలములు నిన్ను చూచి దిగులు పడెను, అగాధ జలములు గజగజలాడెను. మేఘరాశులు నీళ్లు దిమ్మరించెను, అంతరిక్షము ఘోషించెను, నీ బాణములు నలుదిక్కులా పారెను, నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను. దేవుని యొక్క గొప్పను, దేవుని యొక్క కీర్తిని ఆయన ప్రకటిస్తూ వచ్చాడు. కనుక మనమందరం కూడా జ్ఞాపకము చేసుకుంటూ మరొకసారి ఆయన ఘనకార్యములను మన జీవితంలో చేయబోతున్నాడని మనం ఎరిగి మనమందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థిద్దాం. మన దేశం కొరకు ప్రార్థిద్దాం, మన సంఘముల కొరకు మనం ప్రార్థిద్దాం, మన కుటుంబాల కొరకు మనం ప్రార్థిద్దాం, మన వ్యక్తిగత జీవితాల కొరకు మనం ప్రార్థిస్తాం. ఆమెన్. లెట్స్ ప్రే అబౌట్ ఎవ్రీథింగ్. దేని గురించి చింతించకూడదు, కానీ అన్ని విషయములను ప్రార్థన, విజ్ఞాపనలు, మీ యాచనలు, కృతజ్ఞతాస్తుతులతో ప్రభువుకి తెలియపరచమని వాక్యం చెప్తాం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని సమాధానం మనకు తోడై ఉంటుంది. కనుక లెట్ us pray for some time. Yes, let us cry out to the Lord. ప్రభా, నా ఆర్తధ్వని విను ప్రభా. దేవా, నా ఆర్తధ్వనిని విను ప్రభా. వేకువనే నేను నిన్ను వెదుకుతున్నాను. రాత్రి వేళ ప్రభా, నేను నా చేయి వెనుకకు తీయటలేదయ్యా. నీకు మొరపెడుతున్నాము ప్రభా. Lord, we cry out for our country. ఎందుకంటే ప్రభా, ఇర్మియా 29:7 చెప్పావు, మేము నివసిస్తున్నటువంటి, మేము చెరగొనపోయబడినటువంటి ఆ పట్టణము క్షేమము కొరకు ప్రార్థించమన్నావు. ఆ పట్టణపు క్షేమమును కోరమన్నావు. ప్రభా, నీ బిడ్డలుగా మేమందరము ప్రభా, 2 లేక 3 కంటే ఎక్కువగా కూడి ఒక్క విషయమై ఏకీభవించి ప్రార్థిస్తున్నాం యేసయ్య. ఒక్క విషయమై ఏకీభవించి ప్రార్థిస్తున్నాం. మా దేశాన్ని దర్శించు ప్రభా, మా దేశమును స్వస్థపరచు ప్రభా. మా దేశమును స్వస్థపరుస్తున్నటువంటి వాగ్దానమును మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు. సో లార్డ్, tonight this is our prayer. Heal our land, Lord. Heal our land, O Lord. మా దేశమును స్వస్థపరచుని ప్రభా. మా దేశంలోని ప్రభా 29 రాష్ట్రములను ప్రభా నీవు స్వస్థపరచు ప్రభా. ప్రభా, జమ్మూ కాశ్మీర్ మొదలుకొని ప్రభా నాయన, కన్యాకుమారి వరకు ప్రభా నాయన, ప్రతి రాష్ట్రమును ప్రభా, ప్రతి జిల్లాను, ప్రతి పట్టణమును, ప్రతి గ్రామాన్ని, ప్రతి నగరమును ప్రభా నీవు దర్శించి స్వస్థ ప్రభా విజృంభిస్తున్నటువంటి ప్రభా నాయన, ఈ కోవిడ్ పరిస్థితిని ప్రభా నాయన నీవు అరికట్టమని ప్రార్థిస్తా ఉన్నాను. తెగులను ఆపగలిగినటువంటి ప్రభా సామర్థ్యము నీకు ఉన్నది గనుక ప్రభా, నీవే ప్రభా దానిని ఆపగలిగిన దేవుడవు గనుక ప్రభా, ప్రతి రాష్ట్రములో ప్రభా నాయన, ప్రతి రాష్ట్రములో దైవమా నీవు తెగులను అరికట్టమని ప్రార్థిస్తా ఉన్నాను. కోవిడ్ ని ప్రభా నాయన నీవు అంతమొందించమని ప్రార్థిస్తా ఉన్నాను. థర్డ్ వేవ్ అంటా ఉన్నారు ప్రభా నాయన, దానికి ప్రభా నాయన సిస్టర్ డిసీజెస్ గా ప్రభా నాయన ఫంగల్ డిసీజెస్ వస్తా ఉన్నాయి. బట్ లార్డ్, వి నో అవర్ గాడ్. ఆకాశంలో ఒక దేవుడు ఉన్నాడు. ద రీజన్ వై ఈ ఓపెన్ ప్లాట్ఫామ్ లో, ఈ పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ప్రభా ధైర్యంగా మేము ప్రార్థిస్తున్నామంటే ప్రభా, దానియేలు వలె ప్రభా నైనా we are declaring to the world that there is nothing in us. మేమేమీ కూడా చేయలేము, కానీ ఆకాశమందు మా ప్రార్థనను ఆలకించి మాకు జవాబునిచ్చే దేవుడు ఉన్నాడు. ఆయన ఉన్నాడు గనుక, ఆయన పరిస్థితులను తిరగరాస్తాడు గనుక, శాసనములనైనా మార్చగలిగినటువంటి దేవుడు గనుక మేము ఆయనకు మొర పెడతా ఉన్నాం. We are crying out to you, Lord, because we have a God in heaven who answers our prayers. So Lord, we bring our country, our nation in your presence, O Lord. మా దేశాన్ని జ్ఞాపకము చేసుకో ప్రభా. మా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను జ్ఞాపకము చేసుకో ప్రభా. మా దేశ, రాష్ట్ర, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వములను నీవు జ్ఞాపకము చేసుకో ప్రభా. ప్రభా నైనా అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్స్ ని ప్రభా నైనా, IAS, IPS, IFS డిపార్ట్మెంట్స్ ని ప్రభా
మీరు జ్ఞాపకము చేసుకోమని ప్రార్థిస్తా ఉన్నాను ప్రభా. వార్డ్ మెంబర్ మొదలుకొని ప్రభా నా ప్రైమ్ ప్రెసిడెంట్ వరకు ప్రభా ప్రతి నాయకుని నీవు జ్ఞాపకము చేసుకోమని ప్రార్థిస్తా ఉన్నాను. Oh Lord, administrative departments, health departments, Lord, health departments, మెడికల్ రీసెర్చ్ డిపార్ట్మెంట్స్ ని ప్రభా జ్ఞాపకము చేసుకోండి. ప్రతి వారిని మీరు జ్ఞాపకము చేసుకోనండి ప్రభా. The machinery is working for the wellness, for the goodness of the country. ప్రభా ప్రతి వారికి ప్రభా నేర్పును దయచేయమని ప్రార్థిస్తా ఉన్నాను. ఒక పనిని జరిగించడానికి ప్రభా మా డిఫెన్స్, మా ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీని ప్రభా మా సోల్జర్స్ ని ప్రభా మా డిఫెన్స్ డిపార్ట్మెంట్ మీరు జ్ఞాపకము చేసుకోమని ప్రార్థిస్తా ఉన్నాను ప్రభా. దేశంలో ప్రభా నాయన ఇంటర్నల్ గా మేము ఎన్నో ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తా ఉంటే బార్డర్ మీద ప్రభా నాయన శత్రు దేశంల ద్వారా ప్రభా మా దేశం ఎన్నో ప్రభా పరిస్థితులు ఎదుర్కొంటుండగా మా దేశము కొరకు ప్రాణాలను పణంగా పెట్టి ప్రభా నాయన మా అందరి కొరకు పోరాడుతున్నటువంటి సైనికుల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం యేసయ్య. జ్ఞాపకము చేసుకో ప్రభా, నీకు స్తోత్రం. జ్ఞాపకము చేసుకో రాజా, నీకు వందనాలు ప్రభా. నీ జనులు, నీ పేరు పెట్టి పిలువబడిన నీ జనులు తగ్గించుకొని నీకు మొరపెట్టినప్పుడు ప్రభా నువ్వు మా ప్రార్థనను విని దేశాన్ని స్వస్థపరుస్తానన్నా. ఆ పిలుపునకు ప్రభా, ప్రార్థనకు ప్రభా నన్ను విధేయత చూపించి ఈ రోజు ప్రభా నన్ను ప్రే ఫర్ ఇండియా ఫేస్బుక్ పేజ్ లో ప్రభా నన్ను పార్టిసిపెంట్స్ అందరము కూడా, విక్టరీ మినిస్ట్రీస్ కాకినాడకు చెందిన ప్రతి ఒక్కరు కూడా ప్రభా, పాస్టర్ మోసా అబ్రాహం అన్న గారు, నేను ప్రభా నీవు నాకు అప్పచెప్పినటువంటి పరిచర్య, మా సంఘస్థులము మేమందరము కూడా ప్రభా ఏకీభవించి ప్రార్థిస్తున్నామయ్యా. నీ పేరు పెట్టి పిలువబడినటువంటి ప్రభా నీ జనులమైనటువంటి మేము, మాకు ఆశ్రయ దుర్గము నీవే అని ప్రార్థిస్తున్నాము ప్రభా. నీవు తప్ప మాకు వేరే దిక్కు లేదు ప్రభా. You are the answer, O Lord. వాగ్దానము చేసి నెరవేర్చువాడా నీకు స్తోత్రం. వాగ్దానము చేసి నెరవేర్చు దేవా నీకు స్తోత్రం. You never pass by your people that are crying out to you, Lord. In fact, your word declares that you are near to those who cry out to you in truth. నీకు మొరపెట్టు వారికి, నీకు నిజముగా మొరపెట్టు వారికి సమీపముగా ఉంటానని చెప్పిన దేవుడు ప్రభా. మా హృదయాంతరంగంలో నుండి ప్రభా నీకు మొరపెడతా ఉన్నా. మా దేశం యొక్క ప్రభానైనా దీన దశను ప్రభా నీవు జ్ఞాపకము చేసుకోమని ప్రార్థిస్తా ఉన్నాను. Lord, I declare you bless India, oh Lord. ప్రభా crumbling infrastructure ni, ప్రభా crumbling ప్రభా హాస్పిటల్స్ ని ప్రభానైనా నీవు జ్ఞాపకము చేసుకో. డాక్టర్స్ ని జ్ఞాపకము చేసుకో ప్రభా. వారి మీద ఉన్నటువంటి స్ట్రెస్ ని ప్రభా తొలగించు ప్రభా. నర్సెస్ ని ప్రభా, మెడికల్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన ప్రతి వారు, ల్యాబ్ టెక్నీషియన్స్ ప్రభా, శానిటేషన్ మున్సిపాలిటీ వారిని ప్రభా మీరు జ్ఞాపకము చేసుకోండి ప్రభా. ఎన్జిఓస్ ని మీరు జ్ఞాపకము చేసుకోండి. ఓ లార్డ్, but at the same time, oh Lord, we also pray మా దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయములను కూడా మీరు అరికట్టమని ప్రార్థిస్తా ఉన్నాను. అరికట్టండి ప్రభువా. The enemy is coming as a flood against your church also, Lord. ఈ సమయంలో ప్రభానైనా సార్వత్రిక సంఘము కొరకు ప్రార్థిస్తా ఉన్నా. మా దేశంలో ఉన్నటువంటి ప్రభానైనా సంఘము కొరకు ప్రార్థిస్తా ఉన్నా. క్రైస్తవ బిడ్డల కొరకు ప్రార్థిస్తా ఉన్నా ప్రభా. వారిని నీ పోలికలో మలచు ప్రభా. నీకు సాక్షులుగా చేయమని ప్రార్థిస్తా ఉన్నాను. మా మాట మేము నీ శిష్యులమని ప్రభానైనా సాక్ష్యం ఇచ్చునుగాక. మా ప్రవర్తన మేము నీ శిష్యులమని ప్రభా సాక్ష్యం ఇచ్చునుగాక. మా ముఖ వర్చస్సు ప్రభా నీ సన్నిధిలో నుండి మేము బయలుదేరి వచ్చామని సాక్ష్యం ఇచ్చునుగాక. Let the people know by virtue of just looking at our countenance, Lord, that we have been with you, Lord Jesus. సార్వత్రిక సంఘము యొక్క నాయకులను ప్రభువైనా మీరు బలపరచండి, శుద్ధీకరించండి ప్రభు.
మంచి నాయకులను లేవనెత్తండి ప్రభువా. యోర్దాను దాటించే నాయకులను లేవనెత్తండి ప్రభువా. యెహోషువలను లేవనెత్తండి ప్రభువా. వాగ్దాన దేశంను స్వతంత్రించుకునేటువంటి నాయకులను లేవనెత్తండి ప్రభువా. వారి ప్రజల కొరకు ప్రభువా తమ్మును తాము పనంగా పెట్టుకునే నాయకులను లేవనెత్తండి ప్రభువా. కృప దయచేయండి, కృప దయచేయండి, కృప దయచేయండి. Lord, we pray, Lord, we pray, Lord, we pray. Let the times of refreshment come to our country, O Lord. Let the times of refreshment come to our churches, Lord. Let the times of refreshment come to our families, into our lives, O Lord. Lord, we pray in Jesus' name. We pray in Jesus' name. The name above all names. The all-powerful name. The almighty name. The holy name. The strong tower. మాకు బలమైన దుర్గమైనటువంటి నీ నామమును ఆశ్రయిస్తున్నాము ప్రభువా. నీ నామములో ప్రభువా మాకు విజయం, నీ నామములో మాకు విడుదల. ఆకాశమందు నీవు మాకున్నందుకై నీకు వందనాలు. దానియేలు దేవా, నెహెమ్యా దేవా, ఎస్తేరు మొర్దెకైల దేవా, మా పక్షాన యుద్ధము చేయమని వేడుకుంటున్నాం ప్రభువా. నీ బిడ్డలను ఘనపరిచినట్లుగా ప్రభువా నాయనా భారతదేశంలో ఉన్నటువంటి నీ సంఘమును ఘనపరచమని ప్రార్థిస్తా ఉన్నాను ప్రభా. మొర్దెకై ఎస్తేరు వలె ప్రభా ఏకీభవించి ప్రార్థించుటకు ప్రభా యునైటెడ్ మినిస్ట్రీస్, యునైటెడ్ చర్చ్ హైదరాబాద్ ని ప్రభా, విక్టరీ మినిస్ట్రీస్ కాకినాడని ప్రభా నువ్వు లేవనెత్తినందుకై నీకు వందనాలు. అసాధ్యమైనటువంటి క్రియను ప్రభువానైనా జరిగించుటకు దానియేలును, అనన్యా, మిషాయల్, హజర్యాను, షడ్రక్, మెషక్, అబేద్నెగోలను ఏర్పరచుకున్న రీతిగా ప్రభువా ఏకీభవించి ప్రార్థించుటకు ప్రభువానైనా నన్ను, మోసా అబ్రాహ్మణ గారిని ప్రభా, మామ పరిచర్యలను ప్రభువానైనా ఈ ప్రే ఫర్ ఇండియా పేజ్ లో ప్రభా ఏకీభవిస్తున్న మమ్మల్ని అందరినీ కూడా ప్రభా నీవు ఎన్నుకొని ఏర్పాటు చేసినందుకై నీకు వందనాలు. మేమందరము నీ కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము ప్రభా. నీ కనికరము, నీ కటాక్షము కొరకు ప్రార్థిస్తున్నాం. అసాధ్యమైన క్రియను దానియేలు ద్వారా జరిగించిన దేవా, కోరేషు యొక్క దయ పొందుకున్నట్లుగా ప్రభా నెహెమ్యా ప్రార్థనను ఆలకించిన దేవా, మా ప్రార్థనను ఆలకించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అసాధ్యమైనటువంటి క్రియలను ప్రభువా మా ద్వారా, మా ప్రాంతాలలో, మా రాష్ట్రాలలో, మా దేశంలో ప్రపంచవ్యాప్తంగా జరిగించమని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోషే మొదలుకొని, అహరోను మొదలుకొని ప్రభా, జాన్ జీ లేక్ మొదలుకొని నీవు ప్రభా తెగులను అరికట్టడానికి ప్రభా నీ సేవకులను వాడుకున్న విధానమును బట్టి నీకు వందనాలు. నేడు కూడా ప్రభా నువ్వు మమ్మల్ని వాడుకొనమని ప్రార్థిస్తున్నానయ్యా. అనుమతించు ప్రభువా. నిశ్చయముగా ఈ పరిస్థితి అవసరమును బట్టే కలిగినది ప్రభా. ఆ అవసరమును బట్టి ప్రభా అవసరము తీరి నీ నామము పరిశుద్ధపరచబడి నీ నామము ఘనపరచబడును గాక. That's what we pray, Lord. Hallowed be thy name. నీ నామము దూషింపబడుతుండగా, నీ నామమును ప్రభా కించపరిచి మాట్లాడుతుండగా, అవసరము తీరిన వెంటనే ఈ శ్రమ, ఈ దుఃఖము ప్రభా తొలగింపబడి మా కన్నీరు నాట్యముగా మారి, మా రాత్రి ప్రభాన వేకువగా మారి, నీతి సూర్యుడు మా మీద ఉదయించి నీ నామ కీర్తికై ప్రభా మమ్మల్ని వాడుకొనమని ప్రార్థిస్తున్నాను. నీ నామ కీర్తికి కలుగును గాక. ఏ రీతిగా నెబుకద్నెజరు ప్రకటించాడో దానియేలు దేవుడు వంటి దేవుడు ఇంకొకటి లేడని, ఏ రీతిగా దర్యావేషు ప్రకటించాడు ప్రభువా, ఆ రీతిగా ప్రగానైనా నీ నామము పరిశుద్ధపరచబడి ఘనపరచబడును గాక. కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ సంఘమునకు కృప కలుగును గాక ప్రభా. ఈ సమయంలో ప్రభా నీ దాసుడు మోసా అబ్రాహ్మణ గారిని ప్రభా, విక్టరీ మినిస్ట్రీస్ ని ప్రభా నాయన, ప్రే ఫర్ ఇండియా ఫేస్బుక్ పేజ్ ని ప్రభా, వారి సంఘమును, వారి కుటుంబాన్ని ప్రభా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇంకను ప్రభా నన్ను బలపరచండి. నీ ఆత్మ చేత ప్రభా నింపమని ప్రార్థిస్తా ఉన్నాను. ఆశ్చర్య కార్యములు ఎవరు కూడా ప్రభానైనా తెలుసుకోలేనటువంటి ఘన కార్యములను వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఈ రోజు ప్రభానైనా ఈ లైవ్ లో ప్రభానైనా ఏకీభవిస్తూ
ప్రతి సహోదరుణ్ణి, ప్రతి సహోదరిని ప్రభా, వారి కుటుంబాలను, వారి యొక్క వ్యాపకములను ప్రభా, వారి స్థితిగతులను నీ సన్నిధిలో ఎత్తుపట్టి ప్రార్థిస్తున్నాను. సమస్తమును ఎరిగిన దేవుడవయ్యా ప్రభు, జ్ఞాపకము చేసుకో. ప్రతి వారి అవసరతను తీర్చుమని వేడుకుంటున్నాను యేసు. ప్రతి వారి అవసరతను తీర్చుమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీవే కార్యము జరిగించు ప్రభా, నీకు స్తోత్రం. నీవే కార్యమును జరిగించు ప్రభా, నీకు స్తోత్రం. హల్లెలూయా ప్రభు, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు ప్రభా. నీ దీనదాసుడైనటువంటి నన్ను, నా పరిచయం, నా కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నాయన, నీకు ఘనతగైనటువంటి పాత్రగా వాడుకోమని ప్రార్థిస్తా ఉన్నాను. లైవ్ లో మాత్రమే కాదు ప్రభా, తర్వాత ఎవరెవరైతే ప్రభా ఈ రికార్డింగ్ ని వీక్షించబోతున్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. వారిని, వారి పరిచర్యలను, వారి కుటుంబాలను, వారి అవసరతలను యేసుక్రీస్తు నామములో తీర్చబడును గాక అని ప్రార్థిస్తా ఉన్నాను. కృప దయచేసి ముందుకు నడిపించమని ప్రభా, మీకే సమస్త మహిమను ఆపాదిస్తూ వేడుకుంటున్నాను ప్రభా. నీకు వందనాలు. దేవా, దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేవా, దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. పాపము క్షమించి స్వస్థపరచుము. శాపము తొలగించి దీవించుము. దేవా, దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. తుఫానులెన్నో మాపై కొట్టగా, వరదలెన్నో ముంచివేయగా, పంటలన్నీ పాడైపోయే, కఠిన కరువు ఆసన్నమాయే. దేశపు నిధులే ఖాళీయాయే, దేశపు నిధులే ఖాళీయాయే. బీదరికమునా జము చేయుచుండే, దేశాధికారులను దీవించుము. తగిన జ్ఞానము వారికియుము. స్వార్థమును వారికియుము. మంచి సహకారులను దయచేయుమో దేవా, మంచి సహకారులను దయచేయుమో దేవా. నీతి న్యాయములు వారిలో పెట్టుము తండ్రి. మతము అంటూ కలహాలే రేగగా, నీది నాదని వేదము చూపగా, నీ మార్గములో ప్రేమ నిండి ఉందని, ఈ దేశమునకు క్షేమమునిచ్చునని. క్రైస్తవ్యము ఒక మతము కాదని, క్రైస్తవ్యము ఒక మతము కాదని, రక్షణ మార్గమని జనులకు తెలుపుము తండ్రి. దేవా, దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేవా, దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. మా దేశాన్ని దృష్టించి ప్రభా, మా దేశంలో ఉన్నటువంటి ప్రభా నన్ను బిడ్డలను దృష్టించి, మా దేశవాసులందరినీ కూడా దృష్టించి, ప్రతి వారిని కూడా దీవించి, ఈ ఉన్నతమైనటువంటి దీవెనలతో ప్రభా నీవు ఆశీర్వదించుమని
సంఖ్యాకాండము 6:26 ప్రకారంగా ప్రభా నీ నామము ఉచ్చరించుట వలన నీ జనులను ప్రభా ఆశీర్వదిస్తా చెప్పినట్లుగా ప్రభా నీ పరిశుద్ధ నామములో మా దేశము దీవించబడునుగాక. నీ పరిశుద్ధ నామములో మా దేశమునకు సమాధానము కలుగునుగాక. నీ పరిశుద్ధ నామములో నీ సన్నిధి కాంతి మా దేశము మీద ఉదయింపజేయబడునుగాక. నీ పరిశుద్ధ నామములో మా దేశ నాయకులు ప్రభా మా దేశమును బలపరచుదురుగాక. గాడ్ బ్లెస్ ఇండియా. Lord Jesus, our Savior, bless India. Lord, we thank you for our nation, our blessed nation. We thank you for India, Lord. And we pray you bless India for your glory. In Jesus' precious name I pray. Amen. 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ, ఈరోజు లైవ్లో పార్టిసిపేట్ చేసే ప్రతి వారికి, విక్టరీ మినిస్ట్రీస్కి, మోసా బ్రహ్మణ గారికి, వారి కుటుంబానికి, నాకు, మనందరికీ, తర్వాత ఈ వీక్షించబోతున్న ప్రతి వారికి, మన దేశమంతటికి తోడయండి, దీవించి, ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ. ఈరోజు నాతో ఏకీభవించిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుని చిత్తం ఉంటే మరొకసారి కలుసుకుందాం. అంతవరకు ప్రభు కృపలో మనమందరం కూడా భద్రపరచబడదుముగాక. ఆయన రాకడకు సిద్ధపరచబడదుముగాక. ఆయన వచ్చే వరకు మన మరణ పర్యంతం ఈ భూమి మీద ఆయన పోలికలు మనమందరం కూడా జీవించుదుముగాక. దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమెన్.